హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కంజంక్షన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. కంజంక్షన్ అంటే తెలుగులో సముచ్చయం అంటారు. ఇవి పదాలను, పదబంధాలను, వాక్యాలను, క్లాజ్లను కలపటానికి ఉపయోగపడతాయి. ఉదాహరణ: రాము అండ్ రాజు వెంట్ టు స్కూల్. ఇక్కడ అండ్ అనేది రాము, రాజు అనే పదాలను కలుపుతోంది, కనుక ఇది కంజంక్షన్. కంజంక్షన్స్ ముఖ్యంగా 3 రకాలు: కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ కొరాలిటివ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి చాలా సాధారణంగా వాడే కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఒకే విధమైన లేదా సమానమైన పదాలను, పదబంధాలను, క్లాజ్లను కలుపుతాయి. ఇంకా 2 పదాలు, 2 పదబంధాలు, 2 క్లాజ్లను కలపటానికి కూడా ఉపయోగపడతాయి. అంటే ఇది వేటిని కలుపుతుందో ఆ పదాలకు లేక వాక్యాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్లాజ్లు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవైనా కావచ్చు, లేక సంబంధం లేనివైనా కావచ్చు. ఈ కంజంక్షన్స్ సాధారణంగా 2 పదాలు లేదా వాక్యాల మధ్య ఉంటాయి, తద్వారా వాటిని కలుపుతాయి. కానీ వాక్యం మొదట కానీ చివర కానీ ఉండవు. ముఖ్యంగా 7 రకాల కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇవి ఫర్, అండ్, నోర్, బట్, ఆర్, యెట్ అండ్ సో. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి సంబంధించి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇవి 2 పదాలను లేక పదబంధాలను కలుపుతున్నప్పుడు వాటి మధ్య ఎటువంటి కామాను వాడటం జరగదు. కానీ 2 కంటే ఎక్కువ వాటిని కలిపేటప్పుడు వాటి మధ్య కామాను వాడతారు. అంతేకాకుండా చివరి పదం లేక పదబంధానికి ముందు ఈ కంజంక్షన్ను వాడటం జరుగుతుంది. అండ్ అంటే మరియు అని అర్థం. అంటే చెప్పేది కాకుండా ఇంకొకటి ఉన్నప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. 2 లేక అంతకంటే ఎక్కువ సమాన ప్రాధాన్యం గల విషయాలకు దీనిని ఉపయోగిస్తారు. ఉదాహరణ: ఐ రీడ్ అండ్ రైట్ ద లెసన్. ఆర్ అంటే లేక అని అర్థం. రెండింటి మధ్య ఎంపిక చేసుకునే సందర్భంలో దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: ఆర్ యూ గోయింగ్ టు అ మూవీ ఆర్ అన్ ఎగ్జిబిషన్? సో అంటే కనుక అని అర్థం. సాధారణంగా దీనిని ఒకదాని ఫలితం చెప్పేటప్పుడు వాడటం జరుగుతుంది. ఉదాహరణ: హీఈస్ ఎ వెజిటేరియన్, సో హీ డస్ నాట్ ఈట్ మీట్. బట్ అంటే కానీ అని అర్థం. ఏదైనా 2 సంబంధం లేని విషయాల గురించి చెప్పేటప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: ఐ వర్క్డ్ వెరీ హార్డ్, బట్ ఐ డిడ్ నాట్ గెట్ ద ప్రమోషన్. ఫర్ అంటే మామూలుగా కొరకు అని అర్థం అయినప్పటికీ ఎందుచేతనంటే అనే అర్థంలో సముచ్చయంగా దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: షీ విల్ కమ్ లేట్ టు ద ఆఫీస్ ఫర్ షీ హ్యాస్ ఎ డాక్టర్ అపాయింట్మెంట్. యెట్ అంటే అయినప్పటికీ అని అర్థం. ఒకదానితో ఒకటి సంబంధం లేని విరుద్ధమైన విషయాలు చెప్పేటప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: షీ ఈజ్ అలర్జిక్ టు క్యాట్స్, యెట్ షీ హ్యాస్ 2 ఆఫ్ దెమ్ ఇన్ హర్ హోమ్. నోర్ అంటే లేదా లేక అని అర్థం.
విరుద్ధం కాని రెండు విషయాల గురించి చెప్పేటప్పుడు దీనిని వాడటం జరుగుతుంది. సాధారణంగా ప్రతికూల పదాలకు, వాక్యాలకు దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ: షీ డస్ నాట్ ఈట్ చాక్లెట్స్ నోర్ డస్ షీ ఈట్ కేక్. ఇక్కడ మీరు అన్ని ఉదాహరణ వాక్యాలను గమనిస్తే ఎక్కడైతే కంజంక్షన్ను వాడటం జరిగిందో ఆ పదాలు లేక వాక్యాలు అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఉండటం మీరు గమనించవచ్చు. మొదటి ఉదాహరణ వాక్యం అండ్ తో వాడినది గమనించండి. ఐ రీడ్ అండ్ రైట్ ద లెసన్. నేను పాఠం చదువుతాను మరియు రాస్తాను. అంటే ఇక్కడ చదవటానికి మరియు వ్రాయటానికి సమాన ప్రాధాన్యం ఉంది. అలాగే రెండవ వాక్యంలో నువ్వు సినిమాకు వెళ్తావా లేక ఎగ్జిబిషన్కా అని అడగటం జరిగింది. అంటే సినిమా లేక ఎగ్జిబిషన్ అనే రెండు సమప్రాధాన్యం కల విషయాల మధ్య ఎంపిక చేసుకోవటం ఇక్కడ కనిపిస్తోంది. మూడవ వాక్యంలో అతడు శాకాహారి కనుక మాంసం తినడు అని చెప్పటం జరిగింది. నాలుగవ దాంట్లో నేను కష్టపడి పనిచేశాను కానీ నాకు ప్రమోషన్ రాలేదు అని చెప్పటం జరిగింది. అంటే మామూలుగా కష్టపడినప్పుడు ప్రమోషన్ వస్తుంది కానీ దానికి విరుద్ధంగా రాలేదు కనుక బట్ని వాడటం జరిగింది. ఐదవ దాంట్లో ఆమె ఆఫీసుకు ఆలస్యంగా వస్తుంది ఎందుచేతనంటే ఆమెకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అని చెప్పటం జరిగింది. ఆరవ వాక్యంలో ఆమెకు పిల్లులు అంటే ఎలర్జీ ఉంది అయినప్పటికీ ఆమె ఇంట్లో 2 ఉన్నాయి అని. ఏడవ దాంట్లో ఆమె చాక్లెట్ తినదు లేక కేకు తినదు అంటే ఆమె చాక్లెట్ కానీ కేకు కానీ తినదు అని చెప్పటం జరిగింది. ఈ వాక్యాన్ని ఆమె చాక్లెట్ మరియు కేకు తినదు అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ నోర్ను వాడాము కనుక నెగటివ్ వాక్యంగా చెప్పటం జరిగింది. ఈ రకంగా సమాన ప్రాధాన్యం కల విషయాలకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ను వాడటం జరుగుతుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ను అధీన సముచ్చయం లేక సహాయకర సముచ్చయం అని అనవచ్చు. ఎందుకంటే ఇవి సబార్డినేటింగ్ క్లాజులను ప్రవేశపెడతాయి. ఇవి డిపెండెంట్ క్లాజ్లను, ఇండిపెండెంట్ క్లాజ్లను కలుపుతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇవి మెయిన్ క్లాజ్లను, సబార్డినేటింగ్ క్లాజ్లను కలుపుతాయి. సబార్డినేటింగ్ క్లాజ్లు డిపెండెంట్గా ఉంటాయి. వీటిని మెయిన్ క్లాజ్లతో కలపటం ద్వారా కొంత అదనపు సమాచారం దీనికి తోడవుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కేవలం సబార్డినేటింగ్ క్లాజ్లను వాడినంత మాత్రాన వాక్యం పూర్తవదు. మెయిన్ క్లాజ్లు కలిస్తేనే అర్థవంతమైన వాక్యం వస్తుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ చాలా ఉన్నాయి. ఆఫ్టర్, బిఫోర్, ఆల్దో, హౌ, ఇఫ్, వన్స్, బికాజ్, సిన్స్, so that, until, till, unless, while, where, whether and when అనేవి కొన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్స్. వీటిలో ఒక్కొక్క దానిని ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ను తర్వాత అనే అర్థంలో వాడతారు. ఉదాహరణ: ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ ద డెస్టినేషన్. బిఫోర్ను ముందు అనే అర్థంలో వాడతారు. ఉదాహరణ: ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ యూ లీవ్ ద ప్లేస్. ఆల్దోను అయినప్పటికీ అనే అర్థంలో వాడటం జరుగుతుంది. సాధారణంగా 2 విరుద్ధ విషయాలు చెప్పటానికి దీనిని వాడతారు. ఉదాహరణ: షీ కేమ్ టు ఆఫీస్ ఆల్దో షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇక్కడ చూస్తే ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆఫీస్కి వచ్చింది.
మామూలుగా జ్వరంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, కానీ దానికి విరుద్ధంగా ఆమె ఆఫీస్కి వచ్చింది. హౌను ఎలా అనే అర్థంలో వాడతారు. ఉదాహరణ, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ యూ ఫినిష్డ్ ద టాస్క్? ఇఫ్ను ఒకవేళ అనే అర్థంలో వాడటం జరుగుతుంది. అంటే రెండు విషయాల గురించి చెప్పేటప్పుడు ఒకవేళ ఇది జరిగితే దానికి అనుగుణంగా రెండవది కూడా జరుగుతుంది అని చెప్పేటప్పుడు దీనిని వాడతారు. అంటే ఇది ఒక కండిషనల్ క్లాజ్. ఉదాహరణ, యు విల్ పాస్ ద ఎగ్జామ్స్ ఇఫ్ యూ స్టడీ హార్డ్. పైన ఉన్న వాక్యంలో నువ్వు కష్టపడి చదివితే పరీక్షలో పాస్ అవుతావు అని చెప్పటం జరిగింది. అంటే చదవటం అనేది జరిగితేనే పాస్ అవ్వటం జరుగుతుంది, లేకపోతే లేదు. వన్స్కు మామూలుగా అర్థం ఒకసారి, కానీ దీనిని ఎప్పుడైతే అప్పుడు అనే అర్థంలో వాడతారు. ఉదాహరణ, ఐఎమ్ గోయింగ్ అవుట్ వన్స్ ద మ్యాచ్ హ్యాస్ ఫినిష్డ్. ఇక్కడ మ్యాచ్ అయిపోయిన వెంటనే, అంటే ఎప్పుడైతే మ్యాచ్ అయిపోతుందో అప్పుడు నేను బయటకు వెళ్తాను అని చెప్పటం జరిగింది. బికాస్ను ఎందువల్లనంటే లేక ఎందుచేతనంటే అనే అర్థంలో వాడతారు. అంటే ఒక విషయం జరగటానికి కారణం అనేది దీనివల్ల తెలుస్తుంది. ఉదాహరణ, ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హోమ్ బికాస్ ఇట్ ఈజ్ రైనింగ్ అవుట్ సైడ్. అంటే ఇక్కడ వర్షం పడటం అనేది కారణం వలన నేను ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పటం జరిగింది. సిన్స్ ఒక నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి వాడతారు. ఉదాహరణ, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ గిటార్ సిన్స్ మై చైల్డ్హుడ్. పైన వాక్యంలో నా చిన్నతనం నుండి నేను గిటార్ వాయిస్తున్నాను అని చెప్పటం జరిగింది. సో దట్ను ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు జరిగిన క్రమం గురించి చెప్పటానికి ఆ క్రమంలో అనే అర్థంలో వాడతారు. అంటే దాని వలన అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు. ఉదాహరణ, హీ స్టేయింగ్ ఎట్ హోమ్ సో దట్ హీ డస్ నాట్ మిస్ ద పోస్ట్ మ్యాన్. ఇక్కడ అతడు ఇంట్లో ఉంటున్నాడు, దానివలన పోస్ట్ మ్యాన్ను మిస్ అవ్వటం జరగదు అనే అర్థంలో చెప్పబడింది. అంటే ఇంట్లో ఉండటం వలన పోస్టును తీసుకోగలుగుతాడు. అంటిల్ను అప్పటి వరకు అనే అర్థంలో వాడతారు. అంటే ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు అది జరిగే వరకు అనే సందర్భంలో దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ, డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్. ఇక్కడ నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఎక్కడకు వెళ్ళవద్దు అని చెప్పటం జరిగింది. అంటే తిరిగి రావటం జరిగే వరకు రెండో చర్య జరగటానికి వీల్లేదు. టిల్ ను కూడా అప్పటి వరకు అనే అర్థంలో వాడతారు. టిల్, అంటిల్ రెండింటికి అర్థం ఒకటే అయినప్పటికీ టిల్ను ఇన్ఫార్మల్ స్టైల్లో ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఉదాహరణ, విల్ యు వెయిట్ టిల్ ఐ రిటర్న్. ఇక్కడ నేను తిరిగి వచ్చే వరకు నువ్వు వేచి ఉంటావా అని అడగటం జరిగింది. అంటే దీనిలో వేచి ఉండటం అనేది తిరిగి వచ్చే వరకు తప్పదు. అన్లెస్ను తప్ప అనే అర్థంలో వాడతారు. అంటే ఏదైనా ఒకదాని గురించి చెప్తూ అది తప్ప లేక ఆ పరిస్థితిలో తప్ప అనే అర్థంలో దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ, అన్లెస్ యు గో అవుట్ యు విల్ నాట్ బై ద వెజిటేబుల్స్. ఇక్కడ నువ్వు బయటకు వెళ్తే తప్ప నువ్వు కూరగాయలు కొనవు అని చెప్పటం జరిగింది. అంటే బయటకు వెళ్ళటం అనేది తప్పనిసరి, లేకపోతే కూరగాయలు కొనలేవు. వైల్ను ఆ సమయంలో అనే అర్థంలో వాడటం జరుగుతుంది. అంటే
ఏదైనా జరుగుతున్నప్పుడు దానిని గురించి చెప్పేటప్పుడు దీనిని వాడతారు. ఉదాహరణ, షీ మెట్ హర్ ఫ్రెండ్ వైల్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ ముంబై. ఇక్కడ ఆమె ముంబైలో పనిచేస్తున్నప్పుడు అంటే పనిచేసే సమయంలో తన స్నేహితురాలిని కలిసింది. వేర్ను ఎక్కడైతే అనే అర్థంలో వాడతారు. ఉదాహరణ, దిస్ ఈజ్ వేర్ హీ కేమ్ ఫ్రమ్. పై వాక్యంలో అతడు ఇక్కడ నుండే వచ్చాడు అని చెప్పటం జరిగింది. అంటే ఎక్కడ నుండి అయితే అని ఒక ప్రదేశాన్ని సూచిస్తున్నామో అక్కడ నుండే అనే అర్థంలో వాడబడింది. వెదర్ను అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అనే సందర్భంలో వాడతారు. ఉదాహరణ, ఇట్ ఈస్ టైమ్ టు డిసైడ్ వెదర్ హీ షుడ్ టేక్ అన్ యాక్షన్. అంటే అతడు ఏదైనా తగిన చర్య తీసుకోవచ్చో లేదో నిర్ణయించే సమయం వచ్చింది. అంటే తీసుకోవాలో లేదో అనేది అతడి మీద ఆధారపడి ఉంటుంది. వెన్ను ఎప్పుడైతే అనే అర్థంలో వాడటం జరుగుతుంది. ఉదాహరణ, షీ వోకప్ వెన్ హర్ బేబీ వాజ్ క్రయింగ్. ఇక్కడ తన శిశువు ఏడుస్తున్నప్పుడు ఆమెకు మెలకువ వచ్చింది అని చెప్పటం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆమె శిశువు ఏడ్చిందో అప్పుడు ఆమెకు మెలకువ వచ్చింది అనే అర్థం తీసుకోవచ్చు. కొరాలిటివ్ కంజంక్షన్స్. కొరాలిటివ్ కంజంక్షన్స్ను సహసంబంధ సముచ్చయం అంటారు. దీనిని పరస్పరాశ్రిత సముచ్చయం అని కూడా అంటారు. ఎందుకంటే కొరాలిటివ్ కంజంక్షన్స్ జంటగా వస్తాయి. అంటే వీటిని జంటగానే ఉపయోగించాలి. ఇవి సమతుల్య పదాలు, పదబంధాలు, క్లాజ్లను కలుపుతాయి. అందుకని ఈ విషయంలో వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో పోల్చవచ్చు. ఈదర్, ఆర్, బోత్, and, neither, nor, rather than, whether, or, as many, as, no sooner than, and not only but also అనేవి కొన్ని కొరాలిటివ్ కంజంక్షన్స్. వీటిలో ఒక్కొక్క దానిని ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం. ఈదర్, ఆర్ను పాజిటివ్ సెంటెన్సెస్లో రెండింటి మధ్య ఎంపిక చేసుకునేటప్పుడు వాడతారు. అంటే అది కానీ లేక ఇది కానీ అని చెప్పే సందర్భంలో వాడటం జరుగుతుంది. ఉదాహరణ, యూ కెన్ ఈట్ ఈదర్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్. ఇక్కడ నువ్వు చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ తినవచ్చు అని చెప్పటం జరిగింది. అంటే ఉన్న రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. బోత్, అండ్ను రెండు విషయాలు ఉండి ఆ రెండూ జరిగినాయని లేక అవసరం అని చెప్పే సందర్భంలో వాడతారు. ఉదాహరణ, షీ ఈజ్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్. పైన వాక్యంలో ఆమె తెలివిగలది మరియు అందగత్తె రెండూను అని చెప్పటం జరిగింది. అంటే ఆమెలో ఆ రెండు గుణాలు ఉన్నాయి. నీదర్, నోర్ను నెగటివ్ సెంటెన్సెస్లో రెండు విషయాల గురించి చెప్పేటప్పుడు వాడతారు. అంటే అది కాదు ఇది కాదు అనే అర్థంలో దీనిని వాడటం జరుగుతుంది. ఉదాహరణ, హీస్ నీదర్ రిచ్ నార్ ఫేమస్. ఇక్కడ అతడు ధనవంతుడు కాదు ప్రసిద్ధి చెందినవాడు కాదు అని చెప్పటం జరిగింది. అంటే చెప్పిన రెండింటిలో అతడికి ఏదీ లేదు. రాదర్ దాన్ను ఏవైనా రెండు సమాంతర విషయాల మధ్య ఎంపికకు ఉపయోగిస్తారు. ఉదాహరణ, హీ వుడ్ రాదర్ రీడ్ అ బుక్ దాన్ వాచ్ టీవీ. పైన వాక్యంలో అతడు టీవీ చూడటం కన్నా
పుస్తకం చదవటానికి ఆసక్తి చూపుతాడనే అర్థంలో వాడటం జరిగింది. వెదర్ ఆర్ ను రెండు విషయాల మధ్య ఎంపికను సూచించటానికి వాడటం జరుగుతుంది. ఉదాహరణ, హీ వాజంట్ ష్యూర్ వెదర్ టు గో అవుట్ సైడ్ ఆర్ స్టే ఎట్ హోమ్. పైన ఉన్న వాక్యంలో అతడికి బయటకు వెళ్ళాలా లేక ఇంట్లో ఉండాలా అనే విషయం గురించి ఖచ్చితమైన నిర్ధారణ లేదని చెప్పటం జరిగింది. యాజ్ ను రెండు సమానమైన లక్షణాలు ఉన్న విషయాలను పోల్చి చెప్పటానికి వాడతారు. ఉదాహరణ, సీత ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ లత. ఇక్కడ లత ఎంత తెలివిగలదో సీత కూడా అంతే తెలివైనది అని చెప్పటం జరిగింది. అంటే సీత, లత కూడా ఇద్దరు కూడా తెలివిలో సమానమే అనే అర్థం వస్తుంది. యాజ్ మెనీ, యాజ్ ను రెండు సమానమైన విషయాలకు మొదటి దానితో సమానంగా రెండవది ఉన్నదని చెప్పేటప్పుడు వాడతారు. ఉదాహరణ, దేర్ ఆర్ యాజ్ మెనీ చైర్స్ యాజ్ దేర్ ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని కుర్చీలు ఉన్నాయి అని చెప్పటం జరిగింది. అంటే రెండూ సమానంగా ఉన్నాయి అనే అర్థంలో వాడటం జరిగింది. నో సూనర్ దాన్ ను రెండు సంఘటనలు వెంటనే కానీ లేదా ఏకకాలంలో కానీ జరిగినాయని చెప్పే సందర్భంలో వాడతారు. ఉదాహరణ, నో సూనర్ హ్యాడ్ షీ రీడ్ ద లెటర్ దాన్ షీ బర్స్ట్ ఇంటూ టియర్స్. పైన వాక్యంలో ఉత్తరం చదివిన వెంటనే ఆమె ఏడవటం మొదలుపెట్టింది అని చెప్పటం జరిగింది. అంటే రెండు సంఘటనలు వెంటనే జరిగాయి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ను విలక్షణమైన రెండు ఎంపికలను కలపటానికి ఉపయోగిస్తారు. అంటే ఒక విషయానికి జతగా ఇంకో విషయం కూడా ఉన్నదని చెప్పేటప్పుడు దీనిని వాడతారు. ఉదాహరణ, హీఈస్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో వెరీ రిచ్. ఇక్కడ అతడు తెలివైన వాడే కాదు, ధనవంతుడు కూడా అని చెప్పటం జరిగింది. అంటే రెండు లక్షణాలు అతడికి ఉన్నాయి.